మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నా పేరు గంటా లక్ష్మీపతి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఈ గవర్నమెంట్లు మారిన పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, అదేవిధంగా నితీష్ కుమార్ ప్రభుత్వం మీద ఆధారపడి ఈ బడ్జెట్ ప్రవేశించే దాంట్లో ముందుగా మనం ఏం ఊహించుకున్నామంటే, చంద్రబాబు నాయుడు మంచి డిమాండ్లు పెడతారు. ఈ డిమాండ్లకు అనుకూలంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరగద్ది. అనేక వేల కోట్లు, లక్షల కోట్లు డబ్బులు వస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడద్దని ఆశించాం. ఆచరణలో ఆమె కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం నీకు రాజధానికి 15,000 కోట్లు కేటాయించింది. తర్వాత పారిశ్రామిక కేంద్రానికి కానీ, అదేవిధంగా రైల్వే లైన్లకు కానీ, అదేవిధంగా ప్రైవేట్ పరం చేయకుండా విశాఖపట్నం ఉక్కుని గవర్నమెంట్ పరం చేయడం కానీ, ఇటువంటి గనుల మీద కానీ ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మొత్తం మీద అనుకున్న దానికన్నా ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది అనేది నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే, దేశం మొత్తం మీద పెట్టిన బడ్జెట్లో విద్య మీద తక్కువ కేటాయించింది. అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా అనుకున్నంత బడ్జెట్ కేటాయించలేదు. ఆ శాతం కూడా తగ్గింది. అందుకని విద్య అంతా కార్పొరేట్లకి, ప్రైవేట్ పరంగా ఏదానికి అనుకూలంగా ఉంది. అంతేకాదు, గ్రామీణ ఉపాధి పథకం ఎన్ఆర్జీఎస్సి పథకం నీకు 2004లో సిపిఎం పార్టీ 64 సీట్లు వచ్చినప్పుడు గ్రామీణ ఉపాధి పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దాన్ని నీరు గార్చడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. పోయిన బడ్జెట్లో 1,20,000 కోట్లు ఉంటే ఇప్పుడు 64 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. దీనివల్ల గ్రామీణ ఉపాధి గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితి, వలసలు పెరిగే పరిస్థితి, పేదోళ్ళు పేదరికం కూరుకుపోయే పరిస్థితి ఉంది. అంతేకాదు, ఈరోజు మేము గవర్నమెంట్ మారుతానే ధరలు తగ్గుతాయని ఆశించాం. ఏ ధరలు కూడా తగ్గలా. కూరగాయల ధరలు తగ్గలేదు, ఉప్పు పప్పు ధర లేదు, పెట్రోల్ డీజిల్ ధర లేదు, దాని మీద సబ్సిడీలు కూడా తగ్గించలేదు. ఇది కేంద్రం యొక్క అసమర్థత, చేతకానితనం. దీనికి మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మద్దతు ఇచ్చారు. అసలు వీళ్ళు డిమాండ్ చేసే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తారనుకుంటే, ప్రత్యేక హోదా కాకుండా చంద్రబాబు నాయుడు మన పార్లమెంట్ సభ్యులకి ఈ బడ్జెట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ గుంజమని చెప్పాడు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని హక్కులు కల్పించే ప్రత్యేక హోదా, ప్రజల్ని బాగుపరిచే ప్రత్యేక హోదాని డిమాండ్ చేయలేకపోయాడు. ఈ చంద్రబాబు నాయుడు కూడా అసమర్థత ప్రకటించారు. అందుకని ఈ బడ్జెట్ మా దృష్టిలో మటుకు ప్రజా అనుకూలం కాదు, ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్, రైతు వ్యతిరేక బడ్జెట్, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన బడ్జెట్, ఎడ్యుకేషన్కి కూడా వ్యతిరేకమైన బడ్జెట్, ఎడ్యుకేషన్ విధానం కూడా మార్పు వచ్చిన బడ్జెట్, తిరిగి నల్ల చట్టాలు తీయడానికి కూడా అనుకూలమైన బడ్జెట్. కాబట్టి దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీగా, జిల్లా కమిటీ సభ్యుడిగా నేను వ్యతిరేకిస్తున్నాను. నా పేరు పిడి వెంకటేశ్వర నాయుడు, జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షుడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్షియల్ పరంగా 50,000 కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అమరావతికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి పూర్తి కేంద్రమే బాధ్యత తీసుకోవడము, అలాగే రహదారులకు కానీ తదితర పథకాలకు కానీ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా చేయగల శక్తి ఒక చంద్రబాబు నాయుడికే ఉందని తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో మా ఎంపీలకు కానీ ఉన్న సఖ్యతే ఇందుకు నిదర్శనమని తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాము. అలాగే నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన ఆనవ రామనారాయణ రెడ్డి గారు అలాగే ఆత్మకూరు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులకి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీ పార్టీకి కానీ
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నా పేరు వివి రమణయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు భారత పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సరే, ఈ బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరిగింది, బీహార్కి మేలు జరిగిందని చెప్పి మన వాళ్ళు ఈరోజు బాగా చెప్పుకుంటున్నారు. అట్లానే బీహార్లో కూడా మొత్తం మిగిలిన రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చేశారని కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి మనం చూసినప్పుడు ఈరోజు బడ్జెట్ కేటాయింపులు ఒక స్పష్టత లేకుండా, నిర్దిష్టత లేకుండా ఈరోజు ప్రకటనలు ఉన్నాయి. మనం ఆంధ్ర రాష్ట్రానికి మేము ఏపీ రాజధాని నిర్మాణాని కోసం 15,000 కోట్లు కేటాయించామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. కానీ 15,000 కోట్లు మనకి అప్పుగా ఇచ్చారా, గ్రాంట్గా ఇచ్చారా, బడ్జెట్లో కేటాయింపు అనేది స్పష్టత లేదు. కేటాయించేశామని చెప్పారు. తర్వాత వివరాల్లోకి వచ్చినప్పుడు ఏజెన్సీల ద్వారా ఈ 15,000 కోట్లు అందజేస్తామన్నారు. ఏజెన్సీల ద్వారా అంటే అది అప్పు కిందే అవుద్ది, గ్రాంట్ కాదు. కనుక ఈ అప్పు కింద ఇవ్వడం అనే దాని వల్ల మనకి ప్రయోజనం లేదు. విభజన హామీల్లో భాగంగా వాళ్ళు దాన్ని గ్రాంట్గా ఇవ్వడం వల్ల మన రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి అది ఉపయోగపడుతుంది. అట్లానే ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయపడతామన్నారు, కానీ నిర్దిష్టంగా ఏం సహాయపడతామన్నది ప్రకటన లేదు. ఎంత ఇస్తామనే మాట కూడా హామీ లేదు. కనుక ఈ పోలవరం ఈరోజు చాలా కీలకమైందని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ పునరావాస సమస్యలు ఉన్నాయి. నిర్వాసితులు ఈరోజు మొత్తం కట్టుబట్టలతోటి బయట వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కాలనీల నిర్మాణం కానీ, వాళ్ళకి భూమి కానీ, ఇలాంటి సమస్యలకి, నిర్వాసితుల సమస్యలకి వాళ్ళకి తక్షణమే కేటాయింపులు ఉండాలి. కనుక పోలవరంలో మొదటి ప్రాధాన్యతగా మొత్తం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కానీ పోలవరంకి ₹1 కూడా ఇస్తున్నట్టు నిర్దిష్టంగా హామీ ఇవ్వలేదు. కనుక మేము డిమాండ్ చేస్తున్నది, ఈ బడ్జెట్ లో నిర్దిష్టంగా పోలవరంకి హామీ వచ్చేటట్టుగా వాళ్ళు ఏదో ఒక రూపంలో ప్రకటన చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. అట్లానే ఈ మొత్తం దీంట్లో చూస్తే గత బడ్జెట్లలో ఏదైతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్ల కాలంలో ఎన్ని రకాల బడ్జెట్లు పెట్టారో, ఈ బడ్జెట్ వాళ్ళు ఎటువంటి విధానాలను అనుసరించారో దానికి లోబడే ఈ బడ్జెట్ కూడా ఉంది తప్ప ఈ బడ్జెట్ ఏదో అద్భుతంగానో లేకపోతే మొత్తంగా చాలా దేశ ప్రజలకి మేలు చేకూర్చేదిగా ఉందనేది అబద్ధం. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమీ లేదు. బడ్జెట్ అంతా కూడా రొటీన్ గానే సాగింది ఇది. కనుక ప్రజల మీద భారాలు వేయడం, సంపన్నులకి ఈరోజు దోచిపెట్టడం అనేది ఈ బడ్జెట్ లో కూడా స్పష్టంగా కనపడింది. కనుక ఈ బడ్జెట్ వల్ల పేద సాదా మధ్యతరగతి ప్రజలకి ఎటువంటి ప్రయోజనం లేదనేది మనకు అర్థమవుతా ఉంది. కనుక ఈ మొత్తం ఏదైతే వాళ్ళు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేసేటట్టుగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దానికోసం ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ అన్ని కూడా కొట్లాడాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం వాళ్ళు వెనకబడిన ప్రాంతాలకి ఇస్తున్నామని చెప్పే దాంట్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకి మొత్తం ఈ 7-8 జిల్లాలకి ఇచ్చే నిధుల్ని ఈ 50 కోట్లు కాకుండా అదనంగా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లానే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ పన్ను GST వసూళ్లలో రాష్ట్రాల భాగాల్ని మొత్తం కూడా ఈ రాష్ట్రాలకి పంపిణీ చేయాలని చెప్పేసి మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో మోడీ ఎన్నికల హామీలో మొత్తం నిరుద్యోగులకి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఈ బడ్జెట్లో చూస్తే అలాంటి ఉద్యోగ అవకాశాలకి ఏ రకమైనటువంటి హామీలు మనకి కనిపించలేదు. అట్లానే రైతాంగం గత 2020 నుంచి మొత్తం 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోమనడంతో పాటు కనీస మద్దతు ధరని చట్టబద్ధత చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తామని ఎక్కడా ఈ బడ్జెట్లో హామీ ఇవ్వలేదు. అట్లానే రైతాంగం మీద ఈరోజు పెట్టుబడులు పెరిగిపోయినాయి బాగా. మొత్తం ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, విత్తనాల ధరలు పెరిగిపోయాయి.
వీటిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. అట్లానే ఈ మొత్తం ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పోలవరంతో సహా ఎక్కడా కూడా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వాళ్ళు హామీలు ఇవ్వలేదు ఈ బడ్జెట్లో. అట్లానే మనం మొత్తం ఈ ప్రజల మీద భారం తగ్గించడానికి ప్రత్యక్ష పన్నుల్ని, పరోక్ష పన్నుల్ని తగ్గిస్తూ ఎక్కడా కూడా వాళ్ళు ఈ ప్రకటనలు చేయలేదు. అట్లానే మొత్తం ఈ గవర్నమెంట్ రొటీన్గా ఇచ్చే సబ్సిడీలు, ఉచిత బియ్యం ఇలాంటివి తప్ప ప్రత్యేకంగా ప్రజలను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు ఈ బడ్జెట్లో తీసుకోలేదు. అదేవిధంగా మొత్తం మనకి ఈ బడ్జెట్ మొత్తంగా పరిశీలించినప్పుడు ఇది సామాన్యుల బడ్జెట్ కాదు, పేదల కోసం ఉద్దేశించిన బడ్జెట్ కాదు. ఇది మొత్తం కార్పొరేట్లు, మల్టీనేషనల్ కంపెనీలకి ఉపయోగపడేటట్టుగా మొత్తం ప్రాజెక్ట్ని అమ్మారు. ఇది అంతిమంగా ప్రజలకి ఉపయోగపడేది కాదనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఈ బడ్జెట్లో. ఇంకేమున్నాయి మిస్ అయినా హామీలకు అనుగుణంగా మొత్తం ఈ కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వడంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మమని చెప్పి ప్రకటన చేయడంలో కానీ, అట్లానే మొత్తం ఈ ఇండస్ట్రియల్ కారిడార్, ఏదో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో పరిశ్రమల్ని ఏదో పెద్ద ఎత్తున తీసుకొస్తామని ముందు ప్రకటన చేశారు. దానికి తగినట్టుగా ఇక్కడెక్కడా కూడా వాళ్ళు పరిశ్రమలు వస్తున్నట్లు ఎక్కడ వాళ్ళు ప్రకటించలేదు. ఈ మొత్తం బడ్జెట్ లో మొత్తం ఉపాధిని పెంచడానికి ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.